కూటమి ప్రభుత్వం ఈ యొక్క గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈ యొక్క దళితుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దళితుల్ని ఇంకానే మనం వాళ్ళ ఆర్థికంగా ఎదగాలి అనే దానికి పలు మార్గాలు ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉన్నారు. అందులో మార్గంగా మొట్టమొదటి దాని కింద కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ యొక్క పవర్ అనే దాన్ని బిల్లులు చెల్లించుకోలేక చాలామంది దళితులు ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం వారి దృష్టికి వచ్చింది. దాని మీద దళితులందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా 2 కిలోవాట్ని మనం సోలార్ ప్లాంట్ అనేది ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం ఈరోజు 2863 కనెక్షన్లు మనం మొదటి ఫేజ్లో ఇస్తున్నాము. అలాగే ఇక్కడ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరికీ కూడా ఉచితంగా కూడా 2 కిలోవాట్స్ పవర్ అనేది సోలార్ ప్యానల్స్ కానీ సోలార్ మొత్తం కంప్లీట్ మెయింటెనెన్స్ కూడా గవర్నమెంటే భరించి ఉచితంగా వాళ్ళకి ఇస్తుంది. దాంతోపాటు సోలార్ వేయించుకున్నందుకు గాను అద్దె రూపంలో నెల 200 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సోలార్ పవర్ని ఎంత కావాలంటే అంతా యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న సోలార్ దాన్ని పవర్ని కూడా గవర్నమెంట్ గ్రిడ్కి తీసుకుని దాని తాలూకా ఏదైతే ఉందో ఆ యొక్క ఎక్సెస్ పవర్ నుంచి తాలూకా ఎప్పుడు కావాలన్నా వీళ్ళు వాడుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా 3 నెలలకు ఒకసారి దాన్ని మొత్తం టోటల్గా క్యాలిక్యులేట్ చేసిన దాని మీద ఏదైనా వీళ్ళ దగ్గర ఎక్సెస్ ప్రొడ్యూస్ అయ్యి ఆ పవర్ వన్ కానీ గవర్నమెంట్కి కానీ గ్రిడ్కి కానీ వెళ్ళినట్లయితే దానికి అమౌంట్ కూడా చెల్లించే విధంగా కూడా ఈ దళితులకు మంచి అవకాశం ఇచ్చారు. మొదటి ఫేజ్లో 2863 కనెక్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా చూసి వాళ్ళందరూ కూడా త్వరలో మిగతా కనెక్షన్లు కూడా అందజేస్తాం. ఒక 28 కోట్లు మొదటి ఫేజ్లోనే ఈ యొక్క శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఈ యొక్క రాజనగరం నియోజకవర్గ కూటమి నాయకులు అందరి తరఫున, రాజనగరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇమీడియట్ గా మనకి ఏఈలు ఉన్నారు, లైన్ మ్యాన్ దృష్టికి తీసుకెళ్తే సరిపోద్ది. అలాగే ఏఈలు ఉన్నారు, ఏడీఈలు ఉన్నారు, డిఈ ఉన్నారు, ఈఈ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరికి కావాల్సిన సరే మాకు కాల్ చేసినా మేము కూడా దాన్ని ఇంట్రెస్ట్ తీసుకుని దాని ప్రత్యేకమైన చర్యలు తీసుకుని కూడా వాళ్ళకి అందజేస్తాం. అలాగే మన ఏదైతే ఏఈ గారు ఉంటారో మండలంలో ప్రతి దాంట్లో కూడా మనకి రాజనగరం నియోజకవర్గంలో 4 సెక్షన్లు ఉన్నాయి. 4 సెక్షన్లకు 4 ఏఈలు ఉన్నారు, 2 ఏడీఈలు కూడా ఉన్నారు. కాబట్టి వారిలో ఎవరి దృష్టికి వెళ్ళినా ఇమీడియట్గా కనెక్షన్ శాంక్షన్ చేసేస్తాం. ఇది ఆటోమేటిక్గా దీనికి ఎవరి సిఫార్సులు కూడా అవసరం లేదు, పారదర్శకంగా చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. గౌరవ ప్రధానమంత్రి వర్యులు కూడా పూర్తి స్థాయిలో దళితులకి, ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ కూడా ఉచితంగా అందాలి అనేది ఒక ఉక్కు సంకల్పంతో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలనే దాంతో ఈ యొక్క స్కీమ్ పెట్టారు. కాబట్టి దీనికి ఎవరి సిఫార్సులతోనే కానీ లేకపోతే ఎవరి రికమెండేషన్ల కోసం ఎవరు వెయిట్ చేయక్కర్లేదు. సంబంధిత అధికారిని కలిస్తే చాలు, ఇమీడియట్గా ఇన్స్టాల్ చేస్తాం. 5 ఏళ్ళు మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. దానికి వీళ్ళకి రూపాయి కూడా ఖర్చు ఉండదు అని చెప్పి తెలియజేస్తాం. 2863 ఇచ్చాము. ఇంకా దాదాపు 10,000 కనెక్షన్ టార్గెట్ పెట్టుకున్నాము. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళంతా ముందుకు వచ్చి అప్లై చేస్తే మనం చేస్తాము. అలాగే మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సర్వే నిర్వహిస్తున్నారు. ఇంకానే వాళ్ళ సెకండ్ ఫేజ్లో కూడా ఎంతమందికి ఇస్తే బాగుంటుందని. ఏదైనా సరే ఈ ఫేజ్కి కూడా ఎక్కువ కాలం కూడా వ్యవధి అనేది పెట్టుకోలేదు. టార్గెట్ అనేది ఇమీడియట్గా కంప్లీట్ చేయాలని ఉంది. మేము రాబోయే డిసెంబర్ నాటికి ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గంలో తక్కువ 10,000 కనెక్షన్లు సోలార్ కనెక్షన్లో ఇక్కడ ఇన్స్టాల్ జరగాలని చెప్పేసి మేము ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. మా స్థానిక శాసనసభ్యులు వకీల్ బలరాం కృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎల్పిసి డిపార్ట్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో రాజనగర్ నియోజకవర్గంలో పిఎం సూర్యగర్ ఎస్సీ ఎస్టీ ముఫ్త్ బిజిలీ యోజన కింద దాదాపు 2883 లబ్ధిదారులను వారికి ఇవాళ ఉచితంగా 2 కిలోవాట్లు యొక్క సోలార్ పవర్ ప్లాంట్ వాళ్ళ ఇంటిపై అమర్చడం జరుగుతుంది. అంతేకాదు ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వారిని అంటే 200 యూనిట్ లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎవరున్నా సరే వారి ఇంటిపైన ఈ సోలార్ ప్లాంట్ పెట్టుకోవడానికి 2 కిలోవాట్ యూనిట్ సోలార్ ప్లాంట్ పెట్టుకోవడానికి ఎవరైనా సరే మీరు పెట్టుకోగలరు. ఉచితంగా గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ వాటికి దాదాపు 38 కోట్లు రాజనగరం కేటాయించడం జరిగింది. ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా వారికి కూడా అర్హత చూసి 200 యూనిట్ లోపు కనుక వారు ఉంటే వినియోగం కనుక ఉంటే తప్పనిసరిగా వారికి కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు.
ఈ అవకాశాన్ని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ